వేణుస్వామి వివాదంపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. మహిళా కమిషన్ నోటీసులను సవాల్ చేస్తూ వేణుస్వామి వేసిన పిటిషన్పై నేడు తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది. మహిళా కమిషన్కు నోటీసులు ఇచ్చే అర్హత లేదంటూ వేణుస్వామి తరపున అడ్వకేట్ పొన్నం అశోక్ గౌడ్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ వ్యవహారం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ గా అశోక్ గౌడ్ సేవలందిస్తున్నారు. దీంతో మహిళా కమిషన్ వర్సెస్ కాంగ్రెస్ లీగల్ సెల్ అన్న విధంగా ఇప్పుడు ఈ వ్యవహారం మారిపోయింది. దీంతో ఇవాళ హైకోర్టులో ఏం జరగనుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వేణుస్వామి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ నిన్ననే విచారణకు వచ్చింది. వేణుస్వామికి వ్యతిరేకంగా ప్రభుత్వ న్యాయవాది, మద్దతుగా కాంగ్రెస్ న్యాయవాది వాదించారు. ఇటీవల వేణుస్వామి చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్కు ఫిర్యాదులు అందాయి. వాటి ఆధారంగా మహిళా కమిషన్ వేణుస్వామిని విచారణకు రమ్మని ఆదేశాలు జారీ చేసింది. అయితే మహిళా కమిషన్ పంపిన ఈ నోటీసులను సవాల్ చేస్తూ వేణుస్వామి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం ఈ పిటిషన్పై విచారించిన కోర్టు వేణుస్వామికి నోటీసులు ఇవ్వడానికి గల కారణాలేంటని కమిషన్ ప్రశ్నించింది. అలాగే ఆయనకు నోటీసులు ఇవ్వడానికి ఎలాంటి అర్హత ఉందని గత విచారణలో మహిళా కమిషన్ను ప్రశ్నించింది హైకోర్టు. మహిళా కమిషన్ తరపున వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేణుస్వామి జ్యోతిష్యాల పేరుతో అసత్య ప్రచారాలు, మోసపూరిత ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాడని, మోసం చేస్తున్నాడని కోర్టుకు తెలిపారు. దీనిపై తదుపరి విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది హైకోర్టు. నేడు వేణుస్వామి పిటిషన్పై మరోసారి జస్టిస్ నందా బెంచ్ విచారణ చేపట్టనుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, వేణుస్వామి వివాదం ఇప్పుడు తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ వర్సెస్ తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ మధ్య వ్యవహారంగా నడుస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో వేణుస్వామి సంబంధించినటువంటి వ్యవహారంలో తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ కూడా వేణుస్వామి దాఖలు చేశారు. ఈ పిటిషన్కి సంబంధించిన వేణుస్వామి తరపు న్యాయవాదిగా ఇప్పుడు తెలంగాణ లీగల్ సెల్ చైర్మన్గా ఉన్నటువంటి అశోక్ గౌడ్ వాదించడం ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతము తెలంగాణ మహిళా కమిషన్కి అసలు నోటీసులు ఇచ్చే చట్టబద్ధత లేదంటూ కూడా నిన్న విచారణలో అటు పొన్నం అశోక్ గౌడ్ హైకోర్టులో తమ వాదనలు కూడా వినిపించడం జరిగింది. మొత్తం మీద వేణుస్వామికి సంబంధించిన అటు ప్రభుత్వ అడ్వకేట్ వ్యతిరేకంగా ప్రభుత్వ అడ్వకేటు వాదనలు వినిపిస్తుంటే, మరోవైపు ఏకంగా తమ పార్టీ లీగల్ సెల్ చైర్మన్గా ఉన్నటువంటి అంటే కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్గా ఉన్నటువంటి అశోక్ గౌడ్ మాత్రం వేణుస్వామికి మద్దతుగా తమ వాదనలు కూడా నిన్న వినిపించాడు. గతంలో తెలంగాణ మహిళా కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులను సవాల్ చేస్తూ వేణుస్వామి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, ఆ పిటిషన్పై నిన్న జస్టిస్ నందకుమార్ బెంచ్ హైకోర్టు విచారించడం చేపట్టింది. ప్రధానంగా ప్రభుత్వం మాత్రం ఒకటే చెప్తుంది, వేణుస్వామి మోసపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా జ్యోతిష్యం పేరుతో చాలామంది ప్రజలను మభ్యపెడుతున్నారు, చాలామంది ప్రజలను సినీ సెలబ్రిటీలని టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారంటూ కూడా గతంలో వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో మహిళా కమిషన్ ఇందుకు సంబంధించిన దానిపై వివరణ ఇవ్వాలంటూ కూడా వేణుస్వామికి నోటీసులు జారీ చేసిందంటూ కూడా నిన్న అటు ప్రభుత్వ తరపు న్యాయవాది జీపీ అంటే గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ వేణుస్వామి తరపు న్యాయవాది, అది కూడా కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ గా ఉన్నటువంటి అశోక్ కుమార్ గౌడ్ మాత్రము అసలు తెలంగాణ మహిళా కమిషన్ కి నోటీసులు ఇచ్చే అర్హత లేదు, అసలు చట్టబద్ధత లేదంటూ కూడా నిన్న మహిళా కమిషన్ కి వ్యతిరేకంగా అది కూడా కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ హైకోర్టులో వాదించడం ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన దానిపై ఈరోజు కోర్టు మరొకసారి విచారించిన తర్వాత మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని మాత్రము రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఈ వ్యవహారం వేణుస్వామి వివాదం మాత్రం తెలంగాణ మహిళా కమిషన్ వర్సెస్ తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ గా వ్యవహారంగా ప్రస్తుతం అయితే నడుస్తుంది. దీనికి సంబంధించిన కోర్టు మరి ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, వేణుస్వామి ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించి దానిపై కోర్టు మరి సమర్థిస్తుందా, కమిషన్ ముందు హాజరు కావాలని చెప్తుందా లేదా అనేది కూడా ఈరోజు ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. బలరాం, అంటే సునీల్, ఈరోజు క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి వేణుస్వామి పిటిషన్కు సంబంధించి? మరోవైపు వేణుస్వామి తరపున ఉన్న పాయింట్స్ ఏంటి, ఆయనకు అనుకూలించే అంశాలు ఏ రకంగా ఉన్నాయి, ఆయన న్యాయవాదులు ఏం చెప్తూ ఉన్నారు? వేణుస్వామి తరపు న్యాయవాది
కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ గా ఉన్నటువంటి పొన్నం అశోక్ గౌడ్ తమ బాధను కూడా వినిపిస్తున్నాడు. ఒకటే చెప్తున్నాడు, అసలు కమిషన్ కి వేణుస్వామికి నోటీసులు ఇచ్చే అర్హత లేదంటూ కూడా అటు వేణుస్వామి తరపు న్యాయవాది, అది కూడా కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ గా ఉన్నటువంటి పొన్నం అశోక్ గౌడ్ తమ బాధను కూడా వినిపించాడు. కానీ ప్రభుత్వం అడ్వకేట్ జనరల్, ప్రభుత్వం సంబంధించిన గవర్నమెంట్ ప్లీడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం ఒకటే చెప్తున్నాడు, వేణుస్వామి జ్యోతిషాల పేరుతో సినీ సెలబ్రిటీని టార్గెట్ చేసుకొని తాను సొమ్ము గడిస్తున్నాడు. చాలా మంది సినీ సెలబ్రిటీని టార్గెట్ చేసుకుని అసత్యపూరితమైన వ్యాఖ్యలు, మోసపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ డబ్బులు గడిస్తున్నాడంటూ కూడా నిన్న గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిన్న కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఈ వివాదం మాత్రము ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ మహిళా కమిషన్ చైర్మన్ వర్సెస్ లీగల్ సెల్, కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ మధ్య వ్యవహారంగా నడుస్తుంది. దీనికి సంబంధించి ఒకవైపు పొన్నం అశోక్ కుమార్ గౌడ్ వ్యతిరేకంగా తమ వాదనలు వినిపిస్తుంటే, మరోవైపు వేణుస్వామికి వ్యతిరేకంగా మాత్రం అటు ప్రభుత్వ అడ్వకేట్ సంబంధించిన గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తున్నారు. మరి ఈ రోజుకు ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని మాత్రం చాలా ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. మొత్తం మీద పొన్నం అశోక్ గౌడ్ అంటే వేణుస్వామికి మద్దతుగా పొన్నం అశోక్ గౌడ్ ఈరోజు మరొకసారి తమ వాదనలు కూడా వినిపించే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ మహిళా కమిషన్ అంటే తెలంగాణ మహిళా కమిషన్ కి అసలు నోటీసులు ఇచ్చే అర్హత లేదని ఒకవైపు పొన్నం అశోక్ గౌడ్ కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ చెప్తుంటే, మరోవైపు ప్రభుత్వ అటు సంబంధించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం ఖచ్చితంగా కమిషన్ ఏదైనా విచారించవచ్చు, ఏదైనా నోటీసులు తమ విచారణకు నోటీసులు వస్తే ఖచ్చితంగా దానికి సంబంధించిన దానిపై వివరణ కోరే అవకాశం కమిషన్ కు ఉందంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఇరు వాదనలు విన్న తర్వాత మరి కోర్టు ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకున్న మాత్రం రాజకీయంగా తీవ్ర దుమారం అయితే రేపుతుంది. ప్రస్తుతం వేణుస్వామి వివాదం మాత్రము తెలంగాణ లీగల్ సెల్, కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ వర్సెస్ అదేవిధంగా మహిళా కమిషన్ చైర్మన్ గా మధ్య వ్యవహారంగా నడుస్తుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.